నమస్తే అండి. మీరు బాగున్నారా? మీరు బాగుంటారని అనుకుంటున్నాను. అలాగే నేను చాలా బాగున్నాను. అయితే మీకు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అండి, నేను 2000లో వదిలేసానండి ఒక ఫ్రెండ్ని. అది కూడా మాటల సందర్భంలో చెప్తాను. 2000లో ఒక ఫ్రెండ్ని వదిలేసాను. వదిలేయడం వల్ల నాకు ఎప్పుడో ఒక 2 నెలల క్రితం కళ వచ్చింది. ఫ్రెండే వచ్చాడు. ఫ్రెండ్ కళ్ళలోకి వచ్చాడు, కలిశాను, కళ్ళలోనే మాట్లాడుకున్నాను, అయిపోయింది. తర్వాత నేను ఫ్రెండ్ అని పలకరించాలని చెప్పి 2 సార్లు వెళ్ళాను. ఇంటికి వెళ్తే పెళ్ళి అయిపోతుంది. ఇప్పటికి వాళ్ళ మెసేజ్ కట్టు ఉంటారు, ఏమనుకుంటారో అని చెప్పేసి నేను ఇంటి దాకా వెళ్ళడం, వెనక్కి వచ్చాడు. ఇంటి దాకా వెళ్ళడం, వెనక్కి వచ్చాడు. అక్కడ నన్ను చూసిన వాళ్ళందరూ అరే ఇటు వస్తున్నాడు వెళ్తున్నాడు అని చెప్పి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు. నేను 3ఓసారి ఇంకా మొన్న లక్షోర్ ఎప్పుడు వెళ్ళానండి. అలాగే వెళ్ళి వచ్చేసాను. చేతిలోకి సగం దూరం వచ్చేసి మళ్ళీ వెళ్ళాను. ఏదైతే గాడిద గుడ్లే అని చెప్పి వెళ్ళాను. ఇంతలోకి వాళ్ళ అమ్మగారు చూశారు. వాళ్ళ మిస్సెస్ పిల్లల్ని అన్నం ఏదో తినిపిస్తే అలా కూర్చుంది. వాళ్ళ అమ్మగారు చూశారు. వాళ్ళ మిస్సెస్ అని నాకు తెలియదు, ఎవరో అనుకుంటున్నాను ఇంతగా నేను. ఇంతలోకి వాళ్ళ అమ్మగారు అమ్మ సీన్ ఉన్నాడా అని చెప్పి అడిగాను నేను. లేడమ్మా డ్యూటీకి వెళ్ళాడు అని చెప్పేసి, లేరండి డ్యూటీకి వెళ్ళారని చెప్పేసి అన్నారు. నేను సర్లేండి సరే అని చెప్పి నేను నా నాకు కొంచెం తలపాకు అది చుట్టుకుని వెళ్ళాను. నాకు తలపాకు చుట్టుకోవడం చాలా ఇష్టం అండి. తలపాకు చుట్టుకుని వెళ్తే తలపాకు తీసి చూస్తే నువ్వా అంటే నా పేరు రాజు ఈరుళ్ళు అని వస్తుంది యూట్యూబ్లో, కానీ కాదండి, బోరయ్య. నా పేరు బోరయ్య. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెట్టిన పేరు బోరయ్య. అయితే వెళ్తలోకి బోరయ్య నువ్వా అని చెప్తలోకి మనమ్మ నేనే అని చెప్పేసాడు. రా అని చెప్పి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఏముంది కలకాలకు 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ నెలలో కలిసానంటే పోయిన నెలలోనే మీకు అర్థమై ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అయితేలోకి నా ఫ్రెండ్ శ్రీని ఇంటికి వెళ్ళాడు. ఫోన్ నెంబర్ ఫోన్ ఇచ్చారు నాకు. నేను కాల్ చేశాను. ఎత్తాడు అతను. ఎత్తేటప్పటికి కాల్ లిఫ్ట్ చేతిలోకి నేను వేరే లాంగ్వేజ్తో, అంటే నాకు వచ్చిన లాంగ్వేజ్ ఏం కాదండి, వాయిస్తో మిమిక్రీ చేసి నేను మాట్లాడాను. మాట్లాడుతలోకి అప్పుడు నేను చెప్పాను, గుర్తుపట్టలేకపోతే గుర్తుని చెప్పాను. మాట్లాడుకున్నాను సరదాగా, చాలా హ్యాపీ అయింది. ఫ్రెండ్ని రాజమండ్రి రమ్మని, భార్యని, ఫ్రెండ్ని, వాళ్ళ అమ్మగారిని రావాలి మీరు మా ఇంటికి అని చెప్తే వస్తామన్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తారు. కానీ ఈ ఆనందం అంతు చిక్కని ఆనందం అండి, అంతులేని ఆనందం. ఇంటికి 25 సంవత్సరాలు వదిలేసి నేను కొత్తగా వెళ్ళడం, అతను వస్తానంటాం, అంత చిక్కని ఆనందం, చెప్పుకోలేని ఆనందం. సరే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందో నాకు, దాన్ని ఏమంటారు, ఎడిటింగ్ చేయటం రాదు నాకు. నేను ఏదో తీస్తున్నాను పెడుతున్నాను, మీరు చూస్తున్నారు, లైకింగ్ చేస్తున్నారు, కానీ నాకు ఎడిటింగ్ రాదండి. అందుకనే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.